అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ ఉగాది పండుగ ఎలా చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. ఈ వీడియోలో మేము దుబాయ్లో ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరికీ చూపిస్తాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ముందైతే మనం ఇంకా షాపింగ్ అయితే అసలు అవ్వలేదండి. యాక్చువల్లీ నిన్న ఫ్రైడే వచ్చేసింది అనమాట. నేను ఫ్రైడే అంటున్నానంటే నిన్న సాటర్డే వచ్చిందంటే ఇంకా బయట షాపింగ్ ఏం చెయ్యం కదా, అందుకని ఇంకా అసలు ఉగాదికి కావాల్సిన ఏ వస్తువులు కూడా తీసుకోలేదు. జస్ట్ ఇప్పుడైతే ఇల్లు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి దేవుడి దగ్గర నీట్గా క్లీన్ చేసి ఇలా శుద్ధంతా చేసేసాను అనమాట. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి కొన్ని ఐటమ్స్ షాపింగ్ అయితే చేసుకుని రావాలి. టైం అయితే 8 అయిపోయిందండి. పర్లేదు, టైం లేట్గా అయినా పర్లేదు, నింపాదిగా చేసుకుందాము. ఇప్పుడైతే జస్ట్ ఐటమ్స్ అన్ని కొనేసుకుని వద్దాము. అలాగే ఉగాది పచ్చడి కూడా చేసుకోవాలి, అలాగే వేపాకులు ఇవన్నీ కూడా తెచ్చుకోవాలన్నమాట. అన్ని తెచ్చుకుందాం పదండి. ఈరోజు పూజ లేట్ అవడానికి, మన ఆకలికి వేయడానికి కారణం మీరే. నిన్న రాత్రి సరదాగా బయటకు వెళ్ళాము ఉషాళ్ళు మేము కలిసి. అప్పుడే షాపింగ్ అంతా కంప్లీట్ చేసి వద్దామంటే వద్దు 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 అని చెప్పేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నారన్నమాట. నా మొహం చూసి అసలు భయపడకండి, చాలా దారుణంగా ఉంది. అలా జస్ట్ ముందైతే పూజ దగ్గర బయట అంతా కూడా సర్దేశా అనమాట. తర్వాత రెడీ అవుదాం, పూజ చేసుకునే ముందు రెడీ అవుదాం అని చెప్పేసి ఇంకా అలా ఉంది, అలా నడుస్తుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు త్వరగా షాపింగ్ కంప్లీట్ చేయాలి, తర్వాత వెళ్ళి అన్ని సర్దుకోవాలి. చాలా పనులు ఉన్నాయి బావా నువ్వు చేసిన పనికి. మళ్ళీ ఈయనైతే 7కి లేసారు, నేనైతే 5కే లేసాను. మీరు 7కే లేసారు కదా, నేనైతే 5కి లేసాను. ఆకలేస్తుంది, కాకపోతే ఏమో అన్ని ముందు ఉగాది పచ్చడి తినేంత వరకు మనం ఏం తినం కదా. సో ఉగాది పచ్చడి తినేసి ఆ తర్వాత మంచిగా అంతా సెట్ చేద్దాం. నెక్స్ట్ గదిగోండి, నెక్స్ట్ అయితే వచ్చేసాము. టప్ప ఒక అరగంటలో షాపింగ్ ఫినిష్ చేసేయాలి బాబు. కావాలంటే నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం, కానీ ముందైతే ఇప్పుడు కావాల్సినవి కొనుక్కుని వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. అరగంట అదే ఇంక ఏ కాలతో ఏ కొనుక్కుందాం, మళ్ళీ ఇంటికి వెళ్తావా అరగంట పడుతుంది. ఓపెన్ ఉంది, పర్లేదు. మార్నింగ్ సూపర్ మార్కెట్కి వచ్చేసాం కదండి. అసలు ఓపెన్ ఉంటుందా ఓపెన్ ఉండదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాము. ఎవరైనా పండగ అయితే ఒక 2 రోజులు ముందే షాపింగ్ అంతా చేసుకుని ఇల్లంతా చక్కబెట్టుకుంటారు. మేమైతే ఇంకా మాకున్న బిజీ డేస్ వల్ల అప్పటికప్పుడు అన్ని చేసుకుంటున్నాము. ఇంకా ఉగాది రోజున ఏదైనా పులిహార చేసుకుంటాం కదండి. ఈ రోజు ఏంటంటే నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో పులిహార చేయబోతున్నాను. ఇంకా ఉగాది పచ్చడి కోసం కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకుంటున్నాను. ఉసిరికాయలు, అలాగే అరటిపళ్ళు, ఇంకా కొన్ని వెజిటేబుల్స్, పచ్చిమిర్చి, అలా అన్ని కొన్ని తీసేసుకుంటున్నాను. ఉగాది అంటేనే పచ్చళ్ళలో కంపల్సరీ మామిడికాయ ఉండాలి. అలాగే మామిడికాయ, ఇంకా ఆకుకూరలు, అసలు గ్రాసరీస్ కూడా ఏమీ కొనలేదండి. ఈ మధ్యన ఫుల్ బిజీ అయిపోతున్నాను. ఇంకా వీడియోస్ చేసే టైం కూడా ఉండట్లేదు. పోనీ వీడియోస్ చేసి పెడదామంటే మీరు వీడియోస్ సరిగ్గా చూడరు, కనీసం వీడియోస్ చూడరు, కామెంట్ చేయరు, లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో అలాంటప్పుడు వీడియో పెట్టాలంటే కొంచెం ఏదోలా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకు మనం పెట్టినా కూడా వ్యూస్ రావు కదా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి అనిపిస్తుంది సర్లే పెడదాం, ఖచ్చితంగా చూస్తారు మన వీడియోస్. మిగతా వాళ్ళ వీడియోస్తో పోలిస్తే మన వీడియోస్ కూడా బాగానే ఉంటాయి కదా అని అనిపించింది. ఈ కొత్త సంవత్సరం అయినా సరే మన ఛానల్ ఒక మంచి పొజిషన్కి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి. కనీసం ఈ ఇయర్ అయినా సరే మనం సక్సెస్ అవ్వాలి. ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఈ ఇయర్ కూడా మనం సక్సెస్ అవ్వకపోతే ఇంకా మనం ఛానల్ని రన్ చేయడం కూడా వేస్టే. అదేంటో తెలియదండి, యూఎస్లో ఉన్న వాళ్ళు ఏదో చిన్న వీడియో పెడితే టకటక వైరల్ అయిపోతాయి వీడియోస్ అన్నీని. ఈ దుబాయ్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది వీడియోస్ చేస్తున్నారు పాపం. ఎవరి వీడియోస్ సక్సెస్ అవ్వట్లేదు. మా వీడియోస్ చూడరా ఏంటి మాకు అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్స్ మేము అదే డిస్కషన్ చేసుకుంటాము. అదేంటి మన వీడియోస్ ఎవరు చూడరా ఏంటి, ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళ వీడియోస్ కూడా వైరల్ అవ్వవు అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాం. షాపింగ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్, కాకపోతే ఇంకా మామిడి రబ్బలు, వేప పువ్వు ఇవన్నీ కొనుక్కోవాలి కదా, కోసుకోవాలి. నిన్న యాక్చువల్లీ పువ్వుల షాప్కి వెళ్ళాము. అక్కడ వేప పువ్వు ఉందన్నమాట, అంటే 70 రూపీస్ ఎంత ఉంది. కానీ ఎందుకులే ఇక్కడ చెట్లు అవి ఉంటాయి కదా, కోసేద్దాం అని చెప్పేసి ఇంక తీసుకోలేదు. సో ఇప్పుడు వెళ్తా అక్కడ ఆగి ఇంకా తీసేసుకుందాము. కొండి వేపాకు చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. పూత కోసం వెతుక్కోవాలి. అందరూ ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే మనకు మాత్రం పెత్తనాలతోటి ఈ రోజు వచ్చాము. ఇదిగోండి, నిన్న ఈ పూత అంతా 70 రూపీస్కి అమ్మేస్తున్నారు. ఇక్కడ అంతా ఫ్రీగా దొరుకుతుంది మా సైడ్ అయితేని. పాపం ఇది దొరకని వాళ్ళు కూడా ఉంటారు దుబాయ్లోని, వాళ్ళైతే కొనుక్కుంటారు. చూడండి ఇదంతా పువ్వు, వేప పువ్వు.
మొత్తం చూడండి ఎంత బాగుందో, అసలు మంచి స్మెల్ వస్తుంది. డొబ్లెట్ కొనుక్కునే వాళ్ళు పాపం చూస్తారు, ఇది చూసి బాధపడతారు వాళ్ళకి దొరకలేదని చెప్పి. వేపు దొరికింది కానీ మామిడాకులు అయితే దొరకలేదు. అట్లీస్ట్ ఇవన్నా దొరికినాయి, పర్లేదు. ముందైతే ఇంటికి వెళ్ళి త్వరగా పూజ కంప్లీట్ చేయాలి. చాలా లేట్ అయిపోయింది, 10 అయిపోయిందండి టైము. ఇప్పుడు త్వరగా ప్రిపేర్ చేసి వెళ్ళాలి. టైం చూస్తే అయిపోయిందన్నమాట. ఇక్కడ వేపాకు ముందు దీనికైతే ప్రిపరేషన్ చేస్తున్నాము. వేపాకు మొత్తం అన్ని సర్దేశాం. ఈ లోపల ఎండ కూడా వచ్చేసింది అన్నమాట. కానీ పర్లేదు, అయినా పర్లేదు, మనం డెడికేట్గా మంచిగా పూజ చేసుకుందాము. ఇంకా నేనైతే ఉగాది పచ్చడి ఒక 9 రకాలైతే వేసి చేస్తున్నాను. ముందుగా తీపితో స్టార్ట్ చేద్దామని చెప్పేసి బెల్లం పౌడరు, మామిడికాయ ముక్కలు, ఉప్పు, అరటిపండు ముక్కలు, జీడిపప్పు, అలాగే చింతపండు రసం, కొబ్బరి తురుము, ఇలా మనకు నచ్చినవి ఒక 9 రకాలు. మెయిన్ గా వేప పువ్వు చేదు కోసం. చాలా మంది ఏంటంటే కొన్ని జ్యూస్ లాగా, చారు లాగా పల్చగా చేస్తారు. కానీ మేము అలా కదండి, ఇలా కొంచెం చిక్కగా గుజ్జుగా చేస్తాం అన్నమాట. లైక్ పచ్చడి తిన్నట్టు ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇలా జ్యూసెస్ లాగా చేస్తారు, అదేంటో తెలీదు. ఇంకా మా ఉగాది పచ్చడి అయితే ఇలా చిక్కగా గట్టిగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుని అంతా అయిన తర్వాత మనం స్వీకరిస్తాము. అక్షయ తృతీయ కోసం బంగారం కొనడం ఒక సాంప్రదాయం మరియు తెలివైన ఎంపిక. నేనైతే అదొక తెలివైన నిర్ణయంగా తీసుకున్నాను. ఎందుకంటే ఇంకా నేనైతే పూజ కంప్లీట్గా చేసేసుకున్నాను. ఇప్పుడు మా హస్బెండ్ అయితే ప్రతిరోజు మంత్రాలు ఏవో చదువుకుంటారన్నమాట. సో ఆయన కూర్చుని పూజ అది చేసుకుంటున్నారు. ఇంకా ఈ నెలలో ఉగాదితో పాటు అక్షయ తృతీయ కూడా వస్తుంది కదండి. సో నాకు ఏదైనా గోల్డ్ కొనమని చెప్పి ఇప్పుడు నుంచి కాకా పట్టేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ లోపల మంత్రాలు ఇవన్నీ చదువుకునే లోపల నేను బయటకు వెళ్ళి పూజ అది కంప్లీట్ చేసేసుకుంటాను. బయట తులసమ్మ దగ్గర దీపం పెడతాం కదా, ఆ దీపం పెట్టేసి మిగతా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేస్తా. अस्य श्री हनुमद्बडबाणल स्तोत्रमन्त्रस्य ఇంక ఈరోజు మంచిగా పూజ అది చేసుకున్నాను కదా, మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుందామని చెప్పేసి ఇంకా ఆయనకు కూడా నమస్కారం చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే దేవుణ్ణి కూడా నీట్గా శుభ్రం చేశాను కాబట్టి చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ అలాగే ఎక్కువ ప్రసాదాలు అయితే పెట్టలేదండి. ఉగాది పచ్చడి, అరటిపళ్ళు, జస్ట్ కొబ్బరికాయ, ఇంకెంతకు మించి ప్రసాదం ఏం పెట్టలేదు. ఇంకా టైం సరిపోలేదు అన్నమాట కుకింగ్ చేయడం కోసం, అందుకని సింపుల్గా ఇలా అయితే పెట్టేసుకున్నాను. సో అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. సో ఉగాది ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట దుబాయ్లోని. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. మ్యాక్సిమం ఈవెంట్ వరకు వచ్చేసాము. ఇక్కడ ముష్రిఫ్ పార్క్ అని చెప్పేసి అక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. బిఫోర్ ఆల్రెడీ మనం వచ్చాము ఇక్కడికి, సంక్రాంతి సంబరాలకు సంథింగ్ వచ్చాము మనం. సో ఇప్పుడే మనం ఇక్కడ ఉగాది ఉత్సవాలకు కూడా వెళ్తున్నాము. సో చూద్దాం మనకి ఉగాది ఎలా చేస్తారన్నది. ఏంటంటే బిఫోర్ ఆల్రెడీ వచ్చాము. మార్నింగ్ పెట్టాడు. అయ్యో కళ్ళ చూడితే ఇవేవో పైన బాగా. ఈ ముష్రిఫ్ పార్క్లో ఏంటంటే బర్త్డే ఈవెంట్స్, చిన్న చిన్న ఈవెంట్స్, లేదంటే ఇలా పండగ సెలబ్రేషన్స్, సరదాగా చిల్ అవ్వడానికి వీకెండ్లో వస్తూ ఉంటారన్నమాట. ఇండియాలో ఉండే పుల్లైస్ బండ్లు ఇక్కడ దుబాయ్లో కూడా ఉన్నాయి. ఈ ఉగాది సెలబ్రేషన్స్ వచ్చే ఏంటంటే పబ్లిక్గా పిలవలేదు, కొంచెం పర్సనల్గా పిలిచారన్నమాట. తెలిసిన వాళ్ళని పిలుచుకున్నారు, అందులో అలా మమ్మల్ని కూడా పిలిచారు. ఈ ఈవెంట్ ఏంటంటే గల్ఫ్ తెలంగాణ ఫోరం అని చెప్పేసి మనం తెలంగాణ పీపుల్స్ ఉంటారు కదండి, వాళ్ళు అయితే చేసుకుంటున్నారు అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే మనల్ని కూడా ఇన్వైట్ చేశారు యాజ్ ఏ యూట్యూబర్ కింద. మీరు అనుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ ఇలా కూడా ఉంటాయా అని చెప్పేసి. మనం కూడా ఇండియా నుంచే వచ్చాం కదండి, ఎవరికి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ అందరం కూడా వెళ్తాము, ఆంధ్ర వాళ్ళు వెళ్తాము, తెలంగాణ వాళ్ళు వెళ్తాము, అందరం కలిపే చేసుకుంటాం. కానీ ఈ ఈవెంట్ ఏంటంటే తెలంగాణ వాళ్ళు సపరేట్గా చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళందరినీ పిలుచుకుంటారు. ఆంధ్ర వాళ్ళని పిలుస్తారు, తెలంగాణ వాళ్ళని కూడా పిలుస్తారు. ఈవెన్ మా ఆంధ్ర వాళ్ళు చేసుకున్నాం అనుకోండి, మేము కూడా తెలంగాణ వాళ్ళని పిలుస్తాము, ఆంధ్ర వాళ్ళని పిలుస్తాము, అందరినీ పిలుచుకుంటాము. ఆ భేదం అనేది ఎవరికి ఉండదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఉంటాయి కదా, ఇలాగ ఈ స్టేట్ అని అలా సపరేట్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. సో దాంట్లో తప్పు పట్టడానికి అయితే ఏమీ ఉండదు. ఇంక మేమేంటంటే ఇంకెక్కువసేపు ఉండలేదు, జస్ట్ లంచ్ చేసేసి అందరినీ మీట్ అయ్యి వచ్చేసాం అన్నమాట. ఇంక ఇక్కడ ఉగాది సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయండి. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము.
జస్ట్ పూజ అది కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ ప్రసాదం తీసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి వస్తున్నాను. ఇంక ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళొచ్చు కదా. మామూలుగా అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను అనమాట. ఆ శారీ తోటి కిచెన్లో అసలు అవ్వట్లేదు. సో ఇంకా వంట చేయాలి కదా. ఏంటంటే ఇప్పుడు మనం ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నామో అదే టైప్లో నేను ఒక పులిహోర చేయబోతున్నాను. ఉసిరికాయ, మెంతులు, అదే ఇంకా పులుపు, చేదు, వగరు ఇవన్నీ వచ్చేటట్టు పులిహోర అయితే చేస్తున్నాను. సేమ్ ఇంకా మన ఉగాదిలోగా మిక్స్ అయిపోవాలన్నమాట. అది మీ అందరికీ చూపిస్తాను. ఇంక ఈవినింగ్ వచ్చేసి మనం టెంపుల్కి అయితే వెళ్దామండి. మూవీ కూడా అనుకుంటున్నాము. మూవీకి కూడా వెళ్దామా అనేసి అనుకుంటున్నాము. కొత్త సంవత్సరం కదా, ఈ రోజంతా ఫుల్ హ్యాపీగా ఉండాలి. అండ్ ఇప్పుడు అయితే స్టార్ట్ చేసిన పులిహోర మీకు కూడా చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ఇది ఆల్రెడీ రైస్ అయితే కుక్ చేస్తాను అనమాట. మనం కొంచెం పసుపు, ఇందులో శనగపప్పు ఇవన్నీ వేసి కుక్ చేస్తాం కదా. అలా కుక్ చేసి అన్నం అయితే చల్లారి పెట్టేశాను. సో ఇందులోకి ఏంటంటే మనం ఇప్పుడు ఉసిరికాయలు ఉంటాయి కదా, ఇప్పుడు ఈ ఉసిరికాయలు చక్కగా మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసి చూపిస్తా. ఇదిగోండి జస్ట్ కట్ చేస్తాను. ఇవి మామిడికాయలు, ఈ ఉసిరికాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీలో పేస్ట్ చేసుకుంటాము. ఇప్పుడు మసాలా కోసం అయితే కొన్ని ఆడుతున్నాం అనమాట. ఎండుమిర్చి, ఇంకా పులిహోరలో మసాలా కోసం ఏంటంటే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ కింద చేసేసి మనం పులిహోరలో యూజ్ చేస్తాము. ఇంకా అదే ప్యాన్లో కొంచెం చింతపండు రసం కూడా గుజ్జు కింద చేసేసి దగ్గరికి అయితే ఉడకబెట్టేస్తాం అన్నమాట. ఇందులో నిమ్మకాయ వేస్తాం, చింతపండు వేస్తాము, ఉసిరికాయ వేస్తాము, మామిడికాయ వేస్తాము. అన్నీ కొంచెం కొంచెం వేస్తే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ పులిహోర అయితే రెడీ అవుతుంది అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చింతపండు గుజ్జులో మనం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఉడకబెట్టిన మాత్రం టేస్ట్ హైలైట్గా ఉంటుంది. సో నేను ఏంటంటే ఇంకా అల్లం, పచ్చిమిర్చి మ్యాక్సిమం చింతపండు గుజ్జులోనే ఉడకబెట్టేస్తున్నాను. ఇంక చింతపండు గుజ్జు దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే ప్యాన్ తీసుకుని మన పులిహోర తాలింపు ఉంటుంది కదా, ఆ పులిహోర తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పులిహోరలోకి ఏంటంటే నువ్వుల నూనె, వేరుశనగ నూనె ఇలాంటివి యూస్ చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది కదా. సో నేనైతే నువ్వుల నూనె యూస్ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే వేరుశనగ గుళ్ళు. సో రొటీన్గా పులిహోర తాలింపు ఎలా వేసుకుంటామో అలాగే వేస్తున్నాను. ఇంత ఎక్కువ ఆయిల్ ఎందుకు వేసానంటే పులిహోర ఆల్మోస్ట్ నేను ఒక 8 మెంబర్స్కి చేస్తున్నాను. అంటే మేమిద్దరం కాకుండా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా ఇస్తానన్నారన్నమాట. సో అందుకని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఈ తాలింపులు ఇవన్నీ కూడా ఎక్కువ వేస్తున్నాను. పులిహోరకి ఏంటంటే మెయిన్ తాలింపు మాట. తాలింపు మంచిగా వేసుకున్నామంటే టేస్ట్ మాత్రం ఎరగొట్టేస్తుంది, అంత బాగుంటుంది. అలాగే మనం ఉసిరికాయ, మామిడికాయ, పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా ఈ తాలింపులో వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేయాలి, లేదంటే పచ్చిగా ఉంటుంది. ఇంకా ఉసిరికాయ కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి నార్మల్గా చాలామంది ఏంటంటే ఉసిరికాయతో రైస్ కూడా చేసుకుంటారు. ఇలాగ మామిడికాయ ఇవేమీ వేయకుండా ఓన్లీ ఉసిరికాయని ఇలా గ్రేట్ చేసేసి ఇలా తాలింపు పెట్టుకుని ఉసిరికాయ రైస్ కూడా చేసుకుంటారు అన్నమాట. కానీ నేనేంటంటే ఇంక ఉగాది కదా, ఇలా 9 రకాలు వేసి పచ్చడి అలా చేసామో ఇందులో కూడా ఇన్ని రకాలు వేసి పులిహోర చేస్తే బాగుంటుంది కదా. అంటే లైక్ చేదు, పులుపు, వగరు ఇవన్నీ కలిసి వస్తుంది కదా పులిహోరలో కూడా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను. ఇవి మేము అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము, కానీ పర్లేదు. చింతపండు పులిహోర అంత టేస్టీగా ఉండకపోయినా కానీ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత మనం మసాలా చేసుకున్నాం కదండి, ఆ మసాలా కూడా ఇందులో వేసేసి అది కూడా లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఇంకా దాంతోపాటు కొంచెం కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, కొబ్బరి పౌడర్ కూడా గుప్పుడు వేస్తున్నాను. ఇదేంటంటే పచ్చి కొబ్బరి అండి, ఇది కూడా ఒక మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అలా ఒక 2 or 3 స్పూన్స్ మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇంక ఈ పులిహోర అయితే మనకు నచ్చినట్టు చక్కగా కలిపేసుకోవడమే. ఆల్రెడీ రైస్ కుక్ చేసేసుకున్నాం కదా, సో ఈ తాలింపు కూడా ఈ రైస్లో వేసేసుకుని ఇంకా మంచిగా కలిపేసుకుంటే పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఇదేంటంటే నవరత్నాలు పులిహోర అంటారో లేకపోతే ఉగాది స్పెషల్ పులిహోర అంటారో ఏమంటారో మీరే పేరు పెట్టండి, కానీ పులిహోర మాత్రం మంచి టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ మనం 10:30కి పూజ చేసామండి. 10:30కి పూజ చేస్తే ఆఫ్టర్నూన్ 2:30 ఎంత అయింది టైము. ఇప్పటికీ కూడా ఇంకా దీపం వెలుగుతుంది అన్నమాట. సో ఇంకెలాగో దీపం వెలుగుతుంది కాబట్టి కొంచెం నైవేద్యం లాగా పెట్టేశాను దేవుడికి. మార్నింగ్ ఓన్లీ ఫ్రూట్స్, ఉగాది పచ్చడి ఒకటే పెట్టాను కదండి. సో ఇంకా అమ్మవారికి పులిహోర అంటే ఇష్టం కదా, ఇంకా అమ్మవారి కోసం అలా పులిహోర కూడా నైవేద్యం పెట్టేశాను.
ఇదిగోండి జస్ట్ అయితే స్టార్ట్ అవబోతున్నాము. ఇంకా ఉగాది కదా, మార్నింగ్ అంతా చూపించాను. ఇప్పుడైతే మనం బయటకు వెళ్తున్నాం సరదాగా అలా ఎంజాయ్ చేయడానికి. ఈవినింగ్ అయితే 5:30 అయిపోయిందండి. సో ఇంకా పండగ కాబట్టి అయితే షాపింగ్ చేసుకుందాం, లేదంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళేది ఉంది, అక్కడికి వెళ్దాం. ఒకసారి వెళ్తున్నాం, లెట్స్ గో ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం 6 అవుతుందన్నమాట ఆల్మోస్ట్, కానీ ఇంకా ఎండ అలానే ఉంది. ఈ కానించి వాసిపోతుంది, దుబాయ్లో మామూలుగా ఉండదు. ఇంక రంజాన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా వస్తుంది సూర్యుడు, మామూలుగా ఉండదు. ఈ రోజు ఆఫ్టర్నూన్ అలాగేంటి వంట చేస్తున్నప్పుడు ఎంత వేడి వచ్చేసిందో. ఇంకా ఇండియాలో మరి ఎలా ఉన్నాయో తెలియదు ఎండలు, కానీ ఇక్కడైతే అసలు బాంబులుగా లేవు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? దుబాయ్నా? టెంపుల్ దగ్గరికి మార్నింగ్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు కూడా సారీ వేసుకుని వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి మేము రెస్టారెంట్కి వెళ్ళే పని ఒకటి ఉందన్నమాట టెంపుల్ నుంచి. సో మళ్ళీ రెస్టారెంట్కి సారీ ఇదంతా బాగోదని చెప్పి మా హస్బెండ్ అన్నారు. నాకు ప్రాబ్లం లేదు, కానీ మా హస్బెండ్ వద్దన్నారన్నమాట. సర్లే ఎందుకు, ఇంకా కొంచెం నార్మల్ డ్రెస్లో అయితే వెళ్దామని చెప్పేసి అలా వేసుకున్నాం. సో మళ్ళీ మనం జుంబోకి కూడా వెళ్ళాలి కదా డ్రోన్స్ కోసం. డ్రోన్ చూద్దాం అనుకుంటున్నాము, మనకు కాదు, చెప్తాను మీకు. దుబాయ్లో మీరు చూడాల్సిన గల్లీలు ఇవి యాక్చువల్లీ ఏంటంటే మనకి హైదరాబాద్ సైడ్ ఉంటాయి కదా, అలా ఉంటాయి అన్నమాట చూడడానికి. ఇలా గల్లీలు సందులు గట్టనే. అదే మన ఇండియాలో ఉంటాయి కదా, ఆ టైప్ లో ఉంటది అనమాట. ఇంకా మనం దుబాయ్ సైడ్ వచ్చామంటే ఇంకా సేమ్ మన ఇండియా చూసినట్టే ఉంటది. ఆ ఇల్లులు అన్ని పక్క పక్కన, ఈ అపార్ట్మెంట్స్ కావచ్చు అంతే. ఇంకా దుబాయ్ ఎంత డెవలప్ అయినా కానీ ఒకప్పుడు దుబాయ్లో చూడాలంటే మాత్రం దుబాయ్ రావాల్సిందే. ఒకప్పుడు అంటే బిల్డింగ్స్ కూడా ఉండేవి కాదు, అట్లీస్ట్ పాత బిల్డింగ్స్ అన్ని కూడా ఇలా ఉంచేసారు అన్నమాట. ఈ పాత బిల్డింగ్స్ ఇవన్నీ కూడానే. ఇప్పుడు పార్కింగ్ కోసమే మా తెప్పులు ఇవన్నీ. పార్కింగ్ దొరికేంత వరకు తిరగాలి ఇప్పుడు. ప్రతిసారి ఇదే ప్రాబ్లం అన్నమాట. పార్కింగ్ అయితే దొరికింది మాట. ఇంకా కార్ పార్కింగ్ చేసుకుని వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. నాకు ఈ సైకిల్స్ కావాలంటే ఇలా ఉంటాయి, ఈ సైకిల్స్ తీసుకుని వెళ్ళొచ్చు రెంట్కి. ఇది ఓల్డ్ దుబాయ్. అమ్మా ఇంక ఈ రోజు పండగ కాబట్టి టెంపుల్ కి వెళ్తే మనకు అంతా మంచి జరుగుతుందని చెప్పేసి మాకు దగ్గరలో అయితే దుబాయ్ ఉంటుందండి. సో అక్కడ ఇదివరకు శివుడు టెంపుల్ ఉండేది, ఇప్పుడైతే శివుడు టెంపుల్ తీసేసి ఓన్లీ కృష్ణ టెంపుల్ ఒకటే పెట్టారు. మనం ఇంకా టెంపుల్ కి వెళ్ళాలంటే గనక అబుదాబి వెళ్ళొచ్చు, లేదంటే జబ్లలి వెళ్ళొచ్చు. ఆ రెండు వెళ్ళాలంటే మాకు బాగా లాంగ్. సో ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ మాకు దగ్గరలో దుబాయ్ కృష్ణ టెంపుల్ ఉంటుంటే అక్కడికి వచ్చేసాము. ఇటు సైడ్ దుబాయ్ సైడ్ ఏంటంటే మనకి గోల్డ్ షాప్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది ప్లేస్ అదిని. ఇప్పుడైతే ప్రశాంతంగా నడుచుకుంటా వెళ్ళొచ్చు, లేదంటే కార్లో తిరిగి 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 టైం అంతా వేస్ట్ అయిపోతుంది తప్ప పార్కింగ్ మాత్రం దొరకట్లేదు. ఒకసారి గోల్డ్ షాప్ కూడా వెళ్దామా? జస్ట్ ఊరికే చూసి వచ్చేద్దాం. ఇంకొన్ని టెంపుల్ కి అయితే వచ్చేసాం అన్నమాట. ఇది వరకు శివుడు టెంపుల్ ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది అన్నమాట. శివుడు సాయిబాబా ఇలా ఉండేవారు, చాలా బాగా అనిపించేది. టెంపుల్ ఎప్పుడు బిజీగా ఉంటుందండి, అందరూ ఉంటుంది అన్నమాట, రష్గా ఉంటుంది. ఇక్కడ టెంపుల్కి వస్తే ఏంటంటే సేమ్ మన ఇండియాలో టెంపుల్స్కి వెళ్తే ఎలా ఫీల్ అవుతామో అలా అనిపిస్తుంది అన్నమాట. ఆ వైబ్ అలా తెలుస్తుంది. అదే మనం అబుదాబి వెళ్ళినా జబ్లలి వెళ్ళినా కానీ ఏమో అంత బాగా అనిపించదు. కానీ అబుదాబి కంటే ఈ జబ్లలి కంటే కూడా ఈ దుబాయ్ టెంపుల్ కొంచెం బాగుంటుంది. టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే గోల్డ్ షాప్కి వెళ్తున్నాము. జస్ట్ కొన్ని స్కీమ్స్ గురించి కనుక్కుందాం. స్కీమ్స్ కదా అంటారు, ఫస్ట్ టైం మాట కనుక్కుందామని వెళ్తున్నాము. ఇదే స్ట్రీట్స్కి ఇలా వెళ్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అక్షయ తృతీయ వస్తుంది కదండి, గోల్డ్ పెరుగుతుంది తగ్గుతుంది అలా అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ దుబాయ్లో ఏంటంటే సో మనం ఇంత అమౌంట్ కట్టేసి హోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఇన్ కేస్ పెరిగినా తగ్గినా కూడా ఆ రోజు మనం ఎప్పుడైతే కొనుక్కుంటామో తగ్గిన రేటు మనకి ఇస్తారన్నమాట.
ఒకవేళ రేట్ పెరిగిపోయింది అనుకోండి, గోల్డ్ రేటు, మనం ఎప్పుడైతే డబ్బులు కట్టి హోల్డ్ చేసుకుంటామో ఆ రోజు ఎంత కాస్ట్ ఉందో అంత కాస్ట్కి మనం గోల్డ్ కొనుక్కోవచ్చు. అది కూడా ఏంటంటే అక్షయ తృతీయ వరకునే, అంటే ఈ మంత్ ఎండింగ్ వరకునే. ఇప్పుడు ఈ మంత్ స్టార్టింగ్లో మనము ఒక గోల్డ్ 50,000 ఉందనుకోండి, మంత్ ఎండింగ్కి ఒక 40,000కు 30,000కు వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనకి ఆ రేట్కి ఇచ్చేస్తాడు. అదే మనకి ఒక 70,000, 80,000, 90,000 అలా పెరిగిపోయింది అనుకోండి, మనకి ఎంత అయితే కడతామో, ఒకవేళ 50,000 కడతాం కదండి, ఆ 50,000 రేటు మనకి ఇచ్చేస్తాడు అనమాట. అంటే ప్రజెంట్ ఈ రోజు గోల్డ్ ఎంత రేట్ ఉందో అంత రేట్కి మనం ముందే డబ్బులు కట్టేసి హోల్డ్ చేసుకోవాలి. మనం 10 కాసులు కొంటామా, 20 కాసులు కొంటామో, 30 కాసులు కొంటామో, ముందుగానే డబ్బులు కట్టేయాలన్నమాట. కట్టేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కొనుక్కోవచ్చు. సో దాని గురించి ఏవో డీటెయిల్స్ చెప్తుంటే కనుక్కుంటున్నాము. ఇంకా జస్ట్ ఊరికే ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అని కనుక్కోవడానికి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ మంత్ బర్త్డేస్, యానివర్సరీస్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇంకా అప్పుడైతే ప్లాన్ చేయాలి గోల్డ్ కొనడానికి. ఇంకా చూసారు కదండి, ఇదే ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.